సో, మొన్నటి నుంచి గూడా మనం అసలు 2026లో ఇప్పుడు మనం పంచాంగ శ్రవణం జరిగినప్పుడు అందరూ ఆ పంచాంగం తీసుకొని ఫస్ట్ చూసుకుంటారు. ఈ సంవత్సరం ఆదాయం ఎంత? వ్యయం ఎంత? రాజ్యపూజ్యం ఎంత? అవమానం ఎంత? ఇది చూసుకుంటున్నారు. కానీ నేను ఎవ్రీ ఇయర్ నేను చెప్పేది అదే. మనము నీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఉంటే నీ గోచారాన్ని కూడా దాటొచ్చు మనం. నీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ కరెక్ట్ మీరు ఒక మంచి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని కన్సల్ట్ అవుతే, ఒకవేళ నేమ్ కరెక్షన్ ఏమైనా అవసరం ఉంటే మీకు చెప్తారు. మీకు లైఫ్ టైమ్ చేసుకునే రెమెడీస్, అలాగే ఆస్ట్రో వాస్తు ఇవన్నీ కూడా మన దగ్గరకొచ్చినప్పుడు ఒక 7, 8 సబ్జెక్ట్స్ మనం అన్నీ కలగలిపి మనం వాళ్ళకి రెమెడీస్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి నేననేది అదే. మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఉంది, మీ పిల్లలది ఉంది అంటే ఖచ్చితంగా ఈ 2026లో మంచి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మీ యొక్క లైఫ్ టైమ్ చేసుకునే రెమెడీస్ చేసి తెలుసుకోండి. లక్కీ నంబర్స్, డైరెక్షన్స్ తెలుసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. సో, మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్‌కి కాల్ చేసి మీరు అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. ఆన్‌లైన్ గాని లేదా డైరెక్ట్ గాని. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేదేంటంటే కన్యా రాశి. ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి పాపం సేమ్ అంతే కొంచెం ఇదేమంటాం కర్కాటకానికి, వృషభానికన్నా కొంచెం బెటరే వీళ్ళకి. ఏందంటే ఆదాయం 8 ఉన్నప్పటికీ వ్యయం అనేది 11 ఉంది. అలాగే రాజపూజ్యం 3, అలాగే అవమానం కూడా 3. కాబట్టి ఇలా న్యూట్రల్‌లో వెళ్తుంటారు వీళ్ళు. ఎవరైతే కన్యా రాశిలో ఉన్నారో. కాబట్టి ఇంకా డెప్త్ కంటే మీరు ఒకసారి ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ గాని, డైరెక్ట్ గాని తీసుకోండి. ఇంకా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. మీ జాతకంలో రాజయోగాలు ఎలా యాక్టివేట్ చేయాలని నేను చెప్తాను. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఇప్పుడు మనకి ఆహ్, ఈ అవమానాలు, ఈ వ్యయం తగ్గాలి గురువుగారు ఏం చేయాలంటే ఈ యొక్క చిన్న మంత్రం ఓం క్లీం ఐం స్వహ. సో ఇది మీరు కంటిన్యూగా ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో మీకు కుదిరినప్పుడల్లా ప్రశాంతంగా కూర్చొని ఉదయమో సాయంత్రమో ఇది కొంచెం 5 నిమిషాలు 10 నిమిషాలు ఒక మాల చేయండి. కొంచెం ఈ అవమానాలు ఈ ఖర్చులు అనేవి మనకు తగ్గుతాయి. కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకు తెలుస్తాయి. అలాగే మీరు ఏం చేయాలంటే కొంచెం ప్రశాంతత ఇప్పుడు కన్యారాశిలో అనగానే కొంచెం ఓవర్ థింకింగ్ ఉంటుంది పాపం. ఇక ఎక్కడెక్కడో వీళ్ళ మీద ప్రెషర్స్ వస్తుంటాయి. కాబట్టి దానివల్ల కూడా కొంచెం మానసికంగా వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మీరేం చేయాలంటే ఒక 3 లవంగాలు, 3 ఇలాచీలు, ఒక దాల్చిన చెక్క ముక్క, ఒక 3 మిరియాలు ఇవి ఒక వైట్ పేపర్‌లో పెట్టి మీ తల కింద పెట్టుకోండి. ఎవ్రీ మంత్‌కి ఒకసారి చేంజ్ చేయండి. అమాస తెల్లారి తీసేయండి. ఎక్కడైనా తొక్కుట్లేని జాలేసేయండి. మళ్ళీ ఫ్రెష్ తీసుకొని పెట్టుకోండి. ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఎంత మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందంటే మీరు చూడండి. దాంతో పాటు ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో మనకి డబ్బు రావాలి. కానీ అనవసరమైన ఖర్చులు జరగొద్దు. సో మీరేం చేయాలంటే గురువారం సాయంత్రము కొంచెం శనగపప్పు మట్టి ప్రమిదలో వేసి దాంట్లో లైట్ ఉప్పేసి దాని మీద కర్పూరం పిండేసి దాన్ని కాల్చేయండి. అప్పుడు మీరు చూడండి వచ్చిన డబ్బు నిలబడుతుంది. కొంచెం ఇంట్లో కూడా ప్రశాంతత అనేది ఉంటుంది. దాంతో పాటు మీరేం చేయండి అంటే మీకు ఇప్పుడు క్యాష్ ఫ్లో కావాలి. ఇప్పుడు నాకు పైసలు రావాలి గురుగారు సంవత్సరం మొత్తం వస్తూనే ఉండాలి డబ్బు అనుకుంటే ఒకటి మీరు ఏం చేయండి అంటే ఒక 2 పెయింటింగ్స్ నేను చెప్తాను. నార్త్ సైడ్ పెట్టాలి. ఒకటి 7 హార్సెస్‌ది మీరు గుర్రంది ఒకటి పెయింటింగ్ నార్త్ సైడ్ పెట్టండి. ఇంకోటేంటంటే మీ దగ్గర డబ్బులు ఓకే అనుకుంటేనేమో ఒక రూ. 20 నోట్స్ తీసుకోండి. ఒక 8 తీసుకోండి. రూ. 20 నోట్స్ తీసుకొని వాటిని లామినేట్ చేపియండి. లామినేట్ చేపించి ఉత్తరం సైడ్ పెట్టండి. ఆ 2 7 హార్సెస్ ఈ యొక్క మనీది కూడా 2 పెయింటింగ్ అనేది ఒక దగ్గర పెట్టండి. అప్పుడు చూడండి ఆ మనీ ఫ్లో అనేది మనకి కంటిన్యూషన్‌గా వస్తూనే ఉంటుంది మనకి సంవత్సరం మొత్తం. అలాగే ప్రతినిత్యం కూడా మీకు కుదిరినప్పుడల్లా ఏంటంటే గోమాతకు మీరేం చేయండి అంటే కొంచెం ఒక కీర, ఒక జాంపండు పెడుతూ ఉండండి. అనారోగ్య సమస్యలు దరిదాపులు రావు. ఎవరు ఇప్పుడు గోమాతకు పెట్టంటే ఏంది పచ్చగడ్డి పెడతారు, లేదంటేనేమో అరటిపండు పెడతారు తప్ప కొంతమంది బెల్లము, నువ్వులు ఇవి కూడా పెడుతుంటారు. కానీ బెస్ట్ మీ కన్యా రాశి వరకు ఏంటంటే గ్రీన్ కలర్ కీర ఒక డాలు అదే జామకాయ ఒకటి తీసుకొని, కీర ఒకటి తీసుకొని మంచి మనసులో కోరిక కోరుకొని గోమాతకు పెట్టండి. ఏ రోజైనా పెట్టొచ్చు మీ చాయిస్ అది. ఈ యొక్క పరిహారాలు చేయండి. లేదు గురుగారు ఇంకా నేను డెప్త్‌గా తెలుసుకోవాలి నా గురించి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్‌కి కాల్ చేయండి. ఈ 2026లో అయినా అదృష్టవంతులుగా మారాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా! ఎరుపు రంగులో ఉన్నవి మనకిక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రుబాధ నివారణకు కావచ్చు, మంచి మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి,
మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్నవారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, భృగు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో, ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయని బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి, ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.